హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం చిన్ని ఆలుగడ్డలతో కర్రీ చేసుకోబోతున్నామండి. ఎప్పుడు మనం ఆలుగడ్డలతో కర్రీ చేసుకుంటాం. ఈసారి చిన్న ఆలుగడ్డలతో ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, అలాగే సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానం: ఒక 300 గ్రాముల ఆలుగడ్డలు తీసుకోండి. ఇలా చిన్న సైజులో ఉన్నవి. వీటిని పప్పు కుక్కర్లో వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి తీసుకోండి. అలాగే ఒకసారి ఉడికాయా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇలా ఉడికించుకున్న ఆలుగడ్డల్ని పొట్టు తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని తీసుకోండి. ఇలా చూపించిన విధంగా అన్నిటినీ పొట్టు తీసుకొని ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని మరొక బౌల్లో 1 కప్పు పెరుగు, అలాగే పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ గరం మసాలా, అర చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, అర చెంచా ధనియా పౌడర్, 2 టేబుల్ స్పూన్ల ఎండు కారం, అలాగే కొంచెం కసూరి మేతి వేసుకోండి. టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి చక్కగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ పై కడాయి పెట్టేసుకొని దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ కారం వేసుకొని ఆలుగడ్డలు అనేవి ఆయిల్లో ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఆలుగడ్డల్ని బౌల్లో వేసుకోండి. ఈ మాత్రం ఆలుగడ్డలు ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఇదే కడాయిలో ఒక 6-7 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కాస్త వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని కాస్త ఆయిల్లో మగ్గనివ్వండి. ఇవి కాస్త మగ్గిన తర్వాత దీంట్లో అరకప్పు సన్నగా కట్ చేసుకున్న టమాటాలు, అలాగే కాస్త కరివేపాకు వేసుకొని టమాటాలను మగ్గనివ్వండి. ఇప్పుడు దీంట్లో పక్కన పెట్టుకున్న పెరుగు మసాలాల మిశ్రమం వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇక్కడ నేను వాటర్ అనేది యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఉడికించుకున్న ఆలుగడ్డలు కూడా వేసుకొని ఇవి అన్నీ ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని దాదాపు 6 నుంచి 7 నిమిషాల పాటు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకున్న తర్వాత పైనుంచి కాస్త కొత్తిమీర ఆకులు వేసుకొని ఒకసారి కలుపుకుంటే మన చిన్న ఆలుగడ్డల కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, సింపుల్గా టేస్టీగా ఎంత ఈజీగా చేసుకున్నాము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అనేది బాగుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.